వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ ఒక నటుడు, అలాగే ఒక రాజకీయ నాయకుడు, అలాగే సామాజిక సేవా తత్పరుడు. సో వీటన్నిటికి తోడు ఆయన ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన అభిమానులు బాలకృష్ణ కొనియాడుతూ ఉంటారు. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలని ఆయన అంటే తన తండ్రి వారసత్వంగా పుణిగిపుచ్చుకున్నాడు అని చెప్పేసి ఆయన సన్నిహితులు కూడా చెప్పేటటువంటి మాట. కాకపోతే ఆయనకి కాస్త కోపం ఎక్కువ. ఆ కోపం వచ్చినప్పుడు తనను తాను ఒక్కోసారి కంట్రోల్ చేసుకోలేక అవతల వాళ్ళ మీద విరుచుకుపడుతూ ఉంటారు అని కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఏదేమైనా ఆయనలో ఒక మానవతావాది ఉన్నారు. ఎవరైనా కష్టంలో ఉంటే ఆయన మనసు చలించిపోతుంది. వెంటనే వాళ్ళకి సాయం చేసేదాకా ఆయన ఊరుకోలేరు, ఆయన మనశ్శాంతిగా ఉండలేరు అనే విషయాన్ని కూడా ఆయన తోటి నటుల దగ్గర నుంచి అనేక మంది చెప్తూ ఉంటారు. ఇది నేను ఆయన ఏదో పొగడటం కోసం చెప్తున్నటువంటి మాటలు కాదు. ఇప్పుడు ఆయన మరోసారి తన మానవత్వాన్ని చాటి చెప్పుకునేటువంటి పని ఒకటి చేశారు. ఒక 2.5 సంవత్సరాల బాలుడు అత్యంత అరుదైనటువంటి ప్రాణాపాయ వ్యాధితోటి బాధపడుతున్నాడు అని చెప్పి తెలిసి ఆ అబ్బాయికి సాయం చేయాలని చెప్పేసి ఆయన అందరినీ అర్థిస్తున్నారు. అసలు ఆయన మామూలుగా ఎవరిని అర్థించరు, కానీ ఒక పిల్లాడి ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆయన ఈ పని చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఒక్కడే అది చేయొచ్చు కదా అని చెప్పి చాలా మందికి సందేహాలు రావచ్చు. కానీ దాని ఖర్చు అక్షరాల 16 కోట్ల రూపాయలు. మరి అదే అందు గురించి ఆయన అందరినీ నేను నా వంతు చేయూత అందిస్తున్నాను, మీరు కూడా ఒక చేయి వేయండి అని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు. ఒకసారి ఆ కథ ఏందో చూద్దాం. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఫోటో. ఒక చిన్నారి బాలుడిని వాళ్ళ తల్లిదండ్రులు ఆయన దగ్గరికి తీసుకొని వస్తే ఆ అబ్బాయిని ముచ్చటిస్తే ఆ అబ్బాయితోటి ఆడుకుంటూ కూడా ఆయన తన ఫేస్బుక్లో అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. చూద్దాం ఒకసారి ఏమని రాశారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. మన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామ నివాసి నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ 2.5 సంవత్సరాలకి అత్యంత అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులార్ అట్రాఫీ టైప్ 2. బెంగళూరు బాప్టిస్ట్ హాస్టల్ వైద్యుల ప్రకారం బేబీ కేయాన్స్ అడ్విక్ గత 21 నెలలుగా ప్రాణాపాయమైన ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి అవసరమైన జీవ రక్షక ఔషధం అంటే ప్రాణాల్ని నిలిపేటటువంటి ఒక ఔషధం అది AVXS 101 అనసెమ్నోజీన్ అడపోనోవేవిక్ దాని పేరు. అది ఆ ఔషధం పేరు. ఈ మందు భారతదేశంలో తయారు కావటం లేదు. ఇంజెక్షన్ ధర 16 కోట్లు. ఒక్క ఇంజెక్షన్ అది 16 కోట్లు. ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సిన జీవరక్షక ఇంజెక్షన్. దాన్ని ఒక్కసారి ఇస్తారు ఏ జీవికైనా సరే. ఈ కుటుంబం నిన్నటి రోజున హిందూపురం పర్యటనలో ఉన్న నాతో వచ్చి కలిసి తమ బిడ్డ పరిస్థితిని తెలియజేసి మనందరి సహాయాన్ని కోరుకున్నారు. నా వంతుగా నేను సహాయం చేస్తూనే ప్రభుత్వ పరంగా కూడా నా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఇంత భారీ మొత్తంలో డబ్బును సమకూర్చుకునే పరిస్థితిలో ఆ కుటుంబం లేదు. కావున మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతు సాయంగా ఆ చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగు వేయాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన అకౌంట్ వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇచ్చి అంటే తండ్రి నటరాజ్ ఆయన అకౌంట్ అన్నమాట ఇది. సో IDI బ్యాంకు ఇలా మొత్తం ఒక ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని, అది కూడా ఒక పసిబాలుడి 2.5 సంవత్సరాల బాలుడి ప్రాణాన్ని కాపాడాలని ఆయన పిలుపునివ్వటం మాత్రం అది కూడా చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. సో తన చేతుల్లో ఒక్కడనే చేయడం కష్టం కాబట్టి అందరి నుంచి కూడా సో తను ఎంతో మందికి సాయం చేస్తూనే ఉంటారు. తన హాస్పిటల్ ఏదైతే ఉందో బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లో ఆయన ద్వారా ఇప్పటికే ఎంతో మంది అక్కడ ఆ క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకొని, కొంతమంది అతి తక్కువ ఖర్చుతోటి, కొంతమంది ఉచితంగా, అలా ఎంతోమంది ప్రాణదానం పొందారు అని చెప్పేసి మనకు తెలిసేటువంటి ఒక నిజం. అబ్బాయి పేరు కేయాన్ష్ అడ్విక్. సో కేయాన్ష్ అడ్విక్ కోసం ఆయన ఏదైతే పిలుపునిస్తున్నారో
ఆ పిలుపుని అందుకొని ఇప్పటికే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అడ్విక్కి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తూ ఉంది. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా సాయం చేస్తే సో అడ్విక్కి ఆ అరుదైనటువంటి జీవరక్షక ఔషధం ఏదైతే ఉందో అది ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. సో మనం కూడా మనవంతు చేయూతను అందించి అడ్విక్ని కాపాడుకుంటే సో అది నిజంగానే అనేక మందికి మార్గదర్శకం అవుతుంది. ఎవరైతే ఇలాంటి అరుదైనటువంటి వ్యాధులతోటి సతమతం అవుతూ ఆర్థిక పరంగా కాస్త దీనస్థితిలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకుంటే కనుక అంతకు మించినటువంటి మానవత్వం మరొకటి ఉండదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఏదైతే నందమూరి బాలకృష్ణ తన సేవా భావం, సేవా దృక్పథం ఏదైతే ఉందో దానితో ముందుకు వచ్చి ఆ పిల్లాడి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నారు. మరి అందరం కూడా ఒక చేతునిస్తే బాగుంటుంది. మీరు కూడా ఆలోచించండి, చేయూతనివ్వండి.